హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్ సిరీస్ 8. ఈరోజు మనము మ్యాంగో కేక్ ఎలా తయారు చేద్దామో చూద్దామా. సో దీనికోసం నేను 1 కప్ రవ్వ తీసుకున్నానండి. నార్మల్ మనం ఉప్మా చేసే రవ్వ. దాన్ని మిక్సీలో కొంచెం ఫైన్ పౌడర్గా చేసుకుంటున్నాను. సో ఈ ఫైన్ పౌడర్ వచ్చేసరికి ఒక బౌల్లో తీసుకొని 1 కప్పు వరకు పాలు యూజ్ చేస్తున్నానండి. సో 1 కప్ మిల్క్ వేసి దాన్ని కాసేపు మిక్స్ చేసి ఆ తర్వాత మూత పెట్టి దీన్ని పక్కన ఉంచుదాం. ఇది కొంచెం నానాలన్నమాట. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఒక బౌల్లో 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఎగ్స్కి వచ్చేసరికి ఆ సొనకి అంటుకొని వైట్ కలర్లో ఒకటి వస్తుందండి. దాన్ని ఎగ్ ఐ అంటాము. అది తీసేసేయాలి. అది ఉంటే కేక్ ఎగ్ స్మెల్ బాగా వస్తుంది అనమాట. సో అది రిమూవ్ చేసేసినాక అందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా విప్ చేస్తున్నాను. దీంట్లో షుగర్ ఏం వేయలేదు. ఫస్ట్ ఇలా ఫిషీ ఐస్ అంటే అలా బుడగలుగా రావాలండి. అలా వచ్చే వరకు ఆగి ఆ తర్వాత మనం కొద్దిగా షుగర్ వేసుకుంటూ బ్లెండ్ చేయాలి. సో ఈ కేక్ కోసం నేను 1.5 కప్ వరకు షుగర్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కనుక డైరెక్ట్ షుగర్ వేసే పని అయితే 1 కప్ వరకు వేసుకోవాలి. సో ఈ షుగర్ పౌడర్ మొత్తం వేసి నేను క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎగ్స్ని బాగా బ్లెండ్ చేసుకున్నానండి. సో ఎగ్స్ అన్నీ చాలా క్రీమీగా అయిపోయినాయి. సో దాన్ని పక్కన పెట్టేసుకొని ఈ లోపల ఈ రవ్వ కూడా నానిపోయింది. ఇందులో నేను తయారు చేసుకున్న మ్యాంగో ప్యూరీ. సో నేను ఆల్మోస్ట్ 2 మ్యాంగోస్ తీసుకున్నాను. వాటితో ప్యూరీ తయారు చేసుకున్నాను అనమాట. జస్ట్ మిక్సీ పట్టి అది కూడా వేశాను. అలాగే ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు మైదాకి మళ్ళీ ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేశాను అనమాట. సో 1/4 కప్పు మైదా వేసి ఇందులోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నేను ఎగ్లో కలపట్లేదండి. ముందు రవ్వలోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కూడా యాడ్ చేద్దాం. బేకింగ్ పౌడర్ వచ్చేసరికి నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే బేకింగ్ సోడా వచ్చేసి ఓన్లీ 1 స్పూన్ సరిపోతుంది. సో ఇవన్నీ కూడా వేసి ఈ రవ్వ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇవి ఎగ్లో వేస్తే ఏమవుతుందంటే ఎగ్ బురుజు ఆరిపోతుందండి. అంటే ఆ పఫీనెస్ పోతుంది. సో ఫస్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఎగ్లో కలుపుకుందాం. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. ఇది వచ్చేసేసరికి మ్యాంగో ఎసెన్స్ అండి. సో మ్యాంగో ఎసెన్స్ కూడా వేసాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసాను. సో ఫైనల్లీ ఇంకా వెనిగర్ కొంచెం వేస్తున్నాను. వెనిగర్తో ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసి ఈ మిక్చర్ని తీసుకెళ్ళి మనం ఎగ్లో యాడ్ చేద్దాం. కొన్ని టూటీ ఫ్రూటీ ఏదో ఒక పిండి అంటే మనం మైదాలో మిక్స్ చేసుకొని వేస్తున్నా. దానివల్ల టూటీ ఫ్రూటీ అడుగుకి సింక్ అవ్వకుండా మధ్యలో తగులుతూ ఉంటుంది. సో చూసారా, ఇప్పుడు ఈ మిక్చర్ని కూడా తీసుకెళ్ళి మొత్తం ఎగ్ బ్యాటర్లో నేను మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో ఒక్కసారి ఇది మొత్తం నీట్గా కలుపుకొని మనం ఇంకా బేక్ చేసేసుకోవడమే. సో నేను కొద్దిగా కలర్ కోసం అని చెప్పి ఎల్లోవి 2-3 డ్రాప్స్ ఎల్లో కలర్ వేసుకున్నాను మ్యాంగో కేక్ కాబట్టి. సో ఇదంతా ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు టిన్స్ తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి బ్రెడ్ టిన్ తీసుకున్నాను. సో బ్రెడ్ టిన్స్కి నాకు 2 టిన్స్కి వచ్చింది. మీరు కనుక కొంచెంలో ట్రై చేయాలంటే హాఫ్ క్వాంటిటీస్లో ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందనమాట. దీన్ని మనం తీసుకెళ్ళి ఓటీజీలో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నేను బేక్ చేసుకుంటున్నాను. చూసారా, బాగా పఫ్ అవుతున్నాయి. సో బేకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. సో నేను ఫ్యాన్ కూడా ఆన్ ఉంచాను ఓటీజీ సెట్టింగ్స్లో. సో ఇప్పుడు బాగా బేక్ అయిపోయినాయి. చాలా పఫీగా స్పాంజీగా వచ్చినాయి. మా బాబు ఓటీజీలో అలానే వదిలేసేసాడు బేక్ అయిన తర్వాత. దానివల్ల కొంచెం లోపలికి సింక్ అయినాయి. లేదంటే ఇంకా బాగా పఫీగా వచ్చేవి. హాట్గా ఉందండి. కట్ చేసి చూపిస్తానమాట. చాలా సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది. అసలు స్నాక్స్కి బాగుంటుందండి. ఎప్పుడు మ్యాంగోని డైరెక్ట్గా తినే కన్నా ఒక్కొక్కసారి మన దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎగ్ స్కిప్ చేసి ఎగ్ బదులు మీరు కావాలంటే 1 కప్ వరకు కర్డ్ని యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.